తూర్పుగోదావరి జిల్లా గాదరాడ. నా పేరు నక్కిరెడ్డి ఆంజనేయులండి. మనకి ఈ రోడ్డు స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి అంటే మాకు చిన్నప్పుడు మాకు ఇంచుమించు 55 సంవత్సరాలు అంతకుముందు స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా ఈ రోడ్డు అంతా పుంతల కింద రోడ్డు గోతుల కింద ఉండేది. పొలాల్లోకి వెళ్ళడానికి కూడా రైతులు చాలా ఇబ్బంది పడిపోయేవారు. ఇక్కడే కాస్ట్రాలు ఉన్నాయి శ్మశానాలు. అక్కడికి శవాన్ని తీసుకెళ్ళాలంటే దింపుకొని గోతులు సర్దు చూసుకొని వేసుకొని వెళ్ళవలసి వచ్చేది. ఇప్పుడైతే చాలా ఫ్రీగా ఉందండి రోడ్డు. ఈ సిమెంట్ రోడ్డు వేసిన తర్వాత కన్పూర్ నుంచి నందరాడ వెళ్ళాలంటే వితిన్ 5 మినిట్స్ కానీ 15 మినిట్స్ లోపల వెళ్ళిపోతున్నాం అండి. ఇంతకుముందు వెళ్ళాలంటే ఇంచుమించు 1 అవర్ పట్టేది నందరాడ వెళ్ళాలంటే. ఇప్పుడు 15 నిమిషాల్లోకి వెళ్ళిపోతానికి అవకాశం ఉందండి. ఈ శివాలయానికి వెళ్ళాలన్నా ఈ కనుపూర్ వాళ్ళు కానీ తిరలేపాలెం రాజారం వీళ్ళు ఎవరన్నా శివాలయానికి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడేవారండి. అలాంటిది ప్రతి ఒక్కరికి కూడా చాలా సేఫ్టీగా ఉందండి ఈ రోడ్డు వేసిన తర్వాత. ఇది మాకు చిన్నప్పటి నుంచి కూడా ఇది చాలా దారుణంగా ఉండేదండి రోడ్డు. చీలలోకి వెళ్ళడానికి కూడా రైతులు చాలా ఇబ్బంది పడిపోయారు అండి. ఇది మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే గారు దీన్ని శ్రద్ధగా తీసుకొని చాలా స్పీడ్గా చేశారండి వర్క్. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లారండి. ఆయన చొరవతో ఇది పని పూర్తయిందండి. రుణపడి ఉంటామండి. ఎమ్మెల్యే గారి చొరవతో మరి పైకి తీసుకెళ్ళి ఇతరుల దృష్టికి తీసుకెళ్ళి చేశారు కదండి. మరి బత్తుల బాలరామకృష్ణ గారు చాలా మంచి అయినండి. ఊరిని గురించి బాగా చేస్తున్నారు. మా ఊరనే కాదండి, పక్కన సీతారామపురం ఆయనకి అది కూడా పొలాల్లో సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేశారండి. రోడ్డు ప్రతి ఊరునండి. అంటే మా ఊరు ఎమ్మెల్యే గారని మాకే చేయలేదండి, ప్రతి ఊరికి బాగానే చేస్తున్నారండి. బాగుందండి. అసలు ఇది చూస్తాం అనుకోలేదండి రోడ్డు ఇలాగా. మేము మా జీవితంలో ఈ రోడ్డు ఇలా చూస్తాం అనుకోలేదండి. అలాంటిదే చాలా బాగుందండి. ఇబ్బంది పడిపోయేవారు అండి. ఇది గోతుల్లోనే బళ్ళు వెళ్ళి కాదు, మనుషులు కూడా నడిచి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడిపోరు అండి. అలాంటి రోడ్డుని మరి ఇలా సిమెంట్ రోడ్డు వేసారంటే మా యాస నెరవేరింది కదండి. తరతరాల నుంచి ఇప్పుడు కదండి. ఇప్పుడు స్వతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా ఈ రోడ్డుని ఎవరు పట్టించుకోలేదు సార్. ఎప్పుడో ఎవరో కూత ఏదో మట్టి వేసి అదేసి గోతులు కప్పెట్టారు తప్ప ఎప్పుడు రోడ్డు గురించి ఎవరో పట్టించుకోలేదండి. అలాంటిది ఇవాళ సిమెంట్ రోడ్డు పడిందంటే మరి చేసిన దానికి మరి రుణపడి ఉంటాం కదండి. మా గ్రామస్తులు అందరం కూడా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాండి.